హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ ఫైండ్స్ బై మమ్మలు. నా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కానీ నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను అని. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఏ కంట్రీకి వెళ్ళాను అని చెప్పి అన్నా కదండి. సో మొత్తానికి నేను సింగపూర్కి వచ్చేసానండి. ఇదే నా ఇంటర్నేషనల్ ట్రిప్ అండ్ ఫస్ట్ ట్రిప్ అనమాట. చాలా చాలా బాగుందండి సింగపూర్. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి కూడా నేను హోటల్కి రీచ్ అయ్యే వరకు కొంతవరకు వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి తీసాను. ఒక వైపు అంతా గ్రీనరీ, ఇంకొక వైపు అంతా సీ వ్యూ. చాలా చాలా బాగుందన్నమాట. అండ్ సిటీ ఎంత నీట్గా క్లీన్గా ఉందంటే అసలు చెప్పలేము. చాలా చాలా నీట్గా ఉందండి. నా లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ ట్రిప్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి. నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంట్లో మా సిస్టర్స్తో ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కటే అన్నారు, ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఎవరు ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం నువ్వు వెళ్తున్నావు, సో హ్యాపీగా ఫీల్ అవ్వు, ఛాన్స్ దొరికింది, ఇలా ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు. సో వెళ్ళి 3 days ట్రిప్ ఎంజాయ్ చేశారు, మైండ్లో ఇంకేం పెట్టుకోకు అన్నారు. సో ఆ రోజే గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఎలా అయినా వెళ్దాము, నా ఫ్యామిలీ నుంచి నేను వెళ్ళానని మంచిగా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి. సో అప్పటికప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. మొత్తానికి 20 minutesలో ఎయిర్పోర్ట్ నుంచి మా హోటల్కి రీచ్ అయిపోయామండి. ఈ హోటల్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. లోపలైతే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. లోపల ఇది వ్యూ అండి, ఎంత నచ్చిందంటే అసలు చెప్పలేమన్నమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ రీచ్ అయ్యాక మాకు ఒక గైడ్ని అసైన్ చేశారండి. ఆ గైడ్ ఏం చెప్పారంటే, ఆల్రెడీ మీ ఫ్లైట్ చాలా లేట్ అయిపోయింది, సో ఫటాఫట్ రెడీ అయ్యి 1 hourలో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి వచ్చేసేయండి, కింద బస్సెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి అని చెప్పి అన్నారు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాం. కింద బస్సెస్లో అంటే బస్సెస్ ఎక్కేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ సిటీ అంతా చూపిస్తామని చెప్పారనమాట. సో సైట్ సీయింగ్కి వెళ్దాము అని అన్నారు. మొత్తం ఇదిగోండి, ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నామో ఇదంతా సిటీ అనమాట. ఇక్కడ షెరల్ అనే ఒక గైడ్ని మాకు అసైన్ చేశారు. ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట, మీరు కూడా వినండి. You want to close, some close 9:30, some close 9:45, that I wouldn't know because in individual shops their choice. So the mall itself will close at 10. We just went in Singapore. Actually the main language, the official language is English, but we changed the name also in Sanskrit. You learn Sanskrit at home? We changed it Singal because we are surrounded by the sea. So we decided to love this place and more. That is why Cheryl is here. That is why I am here. I don't think I look like Tamil. Yeah. So anyhow, population now about 6 million. Raffles make a town plan and make different people go different place. This area too, and right behind the pillar, all these skyscrapers. The we have is not bronze color; it's made of bronze. Bronze water fountain. You don't see water, right? Because certain time only the water will come. This is called that little spout of water is not the water I'm talking about. If you can go in Google, you will see the water coming inwards, and it come out from the top jets. It goes inwards, and the inwards of water actually also means money coming in over here. So next time, if you want to actually get more money, what you can do? In the Chinese feng shui, not so much like a jackfruit. It's more like the king of the tropical fruit. It's called durian. Her history, I was telling you, we used to be fishing town. They make a fish tail and make a lion here because of the history, right? And spouting water. So that is Mama Malayan, and baby Malayan is just below, right behind it. సో ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చారండి. అక్కడ చూసారా సీతాఫల్లా ఉంది ఒకటి, అలాగే అక్కడ జైంట్ విల్లా కనిపిస్తుంది, అది సింగపూర్ ఫ్లయర్ అనమాట. ఒకసారి ఒక లుక్ వేసేయండి. అది మెరీనా బే శాండ్స్ హోటల్ అండి. అండ్ ఒక లైన్ నోట్లోంచి వాటర్ వస్తున్నాయి కదా, అది మామా మెర్లియన్.
నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత చైనీస్ టెంపుల్కి తీసుకొచ్చారండి. ఇక్కడైతే నేను పెద్దగా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లోపల వీడియో తీయటానికి వీల్లేదని చెప్పారు, ఎలా లేదు అని చెప్పారు. సో అందుకే నేను సరిగ్గా తీయలేకపోయాను. వాళ్ళు చూడకుండా కొంచెం ట్రై చేసి తీసాను అనమాట. ఇది చైనీస్ పూజించే టెంపుల్ అంట. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ మేము వచ్చే టైంకి ఇక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుందన్నమాట టెంపుల్లో. వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నారు, చాలా చాలా బాగున్నారనమాట. వాళ్ళని కూడా ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను, తీస్తే తంతారేమో అని చెప్పి భయం వేసింది. అసలే ముందే మా గైడ్ చెప్పింది జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చేయకూడనివి కొన్ని ఉంటాయి, సో వాటిని ఫాలో అవ్వండి, లేదంటే ఫైన్ పడుతుంది. సో మీరు ట్రిప్కి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు కానీ ఫైన్స్ కట్టుకుంటూ ఉండడానికి కాదు కదా అని చెప్పి, సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం కుదురుగా ఉండాలని అనుకున్నాం అనమాట. మీరు కూడా ఒకసారి టెంపుల్ చూసేయండి. తర్వాత లంచ్ టైం అయిపోతుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు లంచ్ ఒక చోట అరేంజ్ చేశారండి. అది సింగపూర్ ఫ్లయర్ అనమాట. చాలా బాగుంది. అక్కడ కూడా వ్యూ లెవెల్ 1, లెవెల్ 2 అని ఉన్నాయి. లెవెల్ 1 వచ్చేసి గ్రౌండ్ అండి. లెవెల్ 2కి మనం వెళ్తే కనుక అక్కడ నుంచి ఫ్లయర్ లోపలికి ఎంట్రన్స్ ఉందన్నమాట. జైంట్ వీల్లా కనిపిస్తుంది కదా, అందులో కూర్చొని మనం లంచ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా లంచ్కి వెళ్ళేలోపు కొంచెం ఇది మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. వ్యూ అంతా కూడా చాలా బాగుందండి. అంటే సింగపూర్లో ఉన్న 3 days కూడా మేము ఎప్పుడు ఫుడ్కి ఇబ్బంది పడలేదు. వాళ్ళు ఏ రెస్టారెంట్స్ అయితే చూస్ చేశారో అక్కడ ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది. సో టెన్షన్ ఏం పడలేదు మేము ఫుడ్ గురించి అయితే. అండ్ వేరే ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాలేదు. ఎవరైతే ఈ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, ప్రతి ఒక్కటి చాలా చాలా నచ్చింది. అండ్ హాఫ్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని హోటల్లో దించేశారు. ఈవినింగ్ ఈవెంట్కి అవార్డ్ ఫంక్షన్కి టైం అయిపోతుంది. సో తొందరగా రెడీ అయిపోయి 4:30 or 5 o'clock కల్లా రెడీ ఉండండి, మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పారండి. సో ఇక్కడ మీకు ఏవైతే పిక్స్ చూపిస్తున్నానో అవి ఈవెంట్లో అనమాట. సో ఇదైతే నా అవార్డ్ అండి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్లో కొన్ని షోస్ కూడా కండక్ట్ చేశారండి, చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా చూసేయండి. ఏదో కొంచెం వీలైనంత వరకు రికార్డ్ చేశాను. ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోటల్కి రిటర్న్ అయిపోయామండి డిన్నర్ చేసి. మొత్తానికి డే 1 ఇలా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోస్లో డే 2 అలాగే డే 3 కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. అలాగే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.